హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనకు డిఆర్డిఓ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. డిఆర్డిఓ అంటే కనుక మనకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. దీనిలో మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. దీనికి సెలక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మీకు కేవలం ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటి అండ్ అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిలప్ చేయాలి అండ్ ఇంటర్వ్యూకి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది ప్రతి చెప్తాను. కాబట్టి ఎవరైతే డిఆర్డిఓలో జాబ్ కొట్టాలి, సాధించాలి అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు అండ్ వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ప్రతి చెప్తాను. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ కూడా, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళండి బ్రదర్, మనకు డిఆర్డిఓ నుంచి చేసినటువంటి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ భర్తీ చేస్తున్నటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ అన్నమాట మనకు. అంటే దీనికి ఎటువంటి అప్లికేషన్ అయితే కాదు, అంటే అప్లై చేసిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు May 6th and 7th 2025 మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ అయితే పెడతాను. ఇక్కడ ఉంది చూడండి అప్లికేషన్ ఫామ్ అనేది. మీరు దీన్ని ఏం చేస్తారంటే అప్లికేషన్ అనేది ఫిలప్ అయితే చేయాలి. మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి అక్కడ మీకు డేట్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ డేటు, ఆ డేట్కి అయితే మీరైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ముందుగా చూసుకోవాలి, ఇక్కడ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలంటే ఇక్కడ ముందుగా ఇక్కడ పోస్ట్ సీరియల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ మనకు మల్టిపుల్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నాం కాబట్టి అక్కడ సీరియల్ నెంబర్ అయితే మీరైతే చూస్ చేసుకోవాలో అది చెప్తాను, వెయిట్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవ్వాలి. అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఏదైతే ఉందో అది నేను చెప్తాను, వెయిట్ చేయండి. ముందుగా ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అనమాట, లేటెస్ట్గా దిగినటువంటి ఫోటో. అండ్ ఇక్కడ మనకు సెకండ్ పాయింట్లో వచ్చేసి ఇక్కడ మీరు మీ నేమ్ అయితే రాయాలి క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే. స్మాల్ లెటర్స్లో అయితే అప్లై చేస్తే అంటే ఫిలప్ చేస్తే రిజెక్ట్ అయితే చేస్తారు కాబట్టి క్యాపిటల్ లెటర్స్ మాత్రమే రాయండి. అండ్ థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేము, అండ్ కింద వచ్చేసి మదర్ నేము, కింద వచ్చేసి మనకు స్పౌస్ నేమ్ అనమాట. అంటే ఎవరైతే పెళ్ళి అయినటువంటి ఎవరైతే అంటే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉంటారో, మేల్ వాళ్ళు అప్లై చేస్తుంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మీ వైఫ్ నేము, ఒకవేళ అమ్మాయిలు అప్లై చేస్తూ ఉంటే మీ భర్త నేమ్ అనమాట అక్కడైతే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు 4th జెండరు. ఇక్కడ మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, టిక్ మార్క్ అయితే ఇవ్వండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఒకవేళ థర్డ్ జెండర్ అయితే థర్డ్ జెండర్ అనమాట. కింద వచ్చేసి కేటగిరీ వచ్చేసి మీరు జనరలా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాలి. అండ్ 7th వచ్చేసి కరెస్పాండ్ అడ్రస్ విత్ పిన్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండ్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కానీ రెండు కూడా సేమ్ అయితే ఇవ్వండి. అండ్ పిన్ కోడ్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు 9th ఆప్షన్ వచ్చేసి మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. దీనిలో నుంచి ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇంకోటి ఆల్టర్నేటివ్ అనమాట. రెండు కూడా ఇవ్వండి ఆల్టర్నేటివ్గా, డిఫరెంట్గా. అండ్ 10th వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి వచ్చేసి మీ మొబైల్లో ఏవైతే యాక్టివ్ ఉందో అది మాత్రం ఇవ్వండి. అండ్ అదేవిధంగా ఇంకోటి ఆల్టర్నేటివ్గా ఈమెయిల్ ఐడి కూడా ఇంకొకటి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు 11th వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగి ఉంటాడు అక్కడ ఆ డీటెయిల్స్ అనమాట. ముందుకు వచ్చేసి 10th డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇవ్వాలి. తర్వాత బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీరు చదివినటువంటి క్వాలిఫికేషన్ అవుతుందో ఇప్పుడు 10th డీటెయిల్స్ ఇస్తూ ఉంటే 10th ఫస్ట్ క్లాసా లేకుంటే గ్రేడ్స్లో ఏ డివిజన్లో మీరు పాస్ అయ్యారు అనేది, తర్వాత పర్సెంటేజ్ ఎంత వచ్చిందనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇంటర్ డీటెయిల్స్, తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు 12th ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేసేయండి, ఏం కాదు. 13th వచ్చేసి ఇక్కడ ఎవరైనా కానీ ఎన్ఈటీ కానీ గేట్ ఎగ్జామ్ కానీ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళు ఇక్కడ ఎస్ అని టిక్ అయితే చేయండి. ఒకవేళ క్వాలిఫై అవ్వలేదు, నేను ఎగ్జామ్ రాయలేదు అనుకుంటే నో అని పెట్టండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లోన గేట్ క్వాలిఫికేషన్ తోటి అంటే గేట్ కూడా ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి, గేట్ రాయని వాళ్ళకు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా గేట్ రాయని వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ గేట్ ఏవైతే ఎగ్జామ్ రాసింటారో వాళ్ళకి సపరేట్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ ఎస్ అయితే పెట్టవచ్చు అనమాట. ఒకవేళ ఎస్ అని పెడితే కనుక ఇక్కడ మీ రోల్ నెంబర్ ఇవ్వాలి, ఇయర్ ఇవ్వాలి, స్కోర్ ఎంత అండ్ వ్యాలిడిటీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ నో అని పెడితే అవన్నీ కూడా అవసరం అయితే లేదు.
ఇక నెక్స్ట్ 14th వచ్చేసి నువ్వేమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నప్పుడు ఎప్పుడైనా డిబార్ అయ్యావా అని అడుగుతూ ఉంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ అని పెట్టారంటే కనుక ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నో మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చి మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఇక డిక్లరేషన్ వచ్చేసి ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలన్నమాట. మీ సిగ్నేచర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లేస్, మీ విలేజ్ కానీ మీ మండలం కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు. దాని కింద మనకు డేట్ అయితే ఉంది కదా, మీరు అప్లై చేసిన డేట్ ఏదైతుందో ఆ డేట్ ఇవ్వాలి. అండ్ పక్కన ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే స్పెల్లింగ్ తోటి రాయాలన్నమాట. అంటే మనకు సిగ్నేచర్ కాదు, సిగ్నేచర్ వేరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా నేమ్ రాయాల్సిన విధానం వేరు అనమాట. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు అయితే రాయండి. ఏ విధంగా అయితే మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ అయితే చేయాలి. ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసిన తర్వాత మీరు ఎక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు కదా, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్ ఫిలప్ చేసినారు కదా ఈ అప్లికేషన్ ఫామ్ రెండు కూడా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇది కంపల్సరీగా. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు మినిమం ఏజ్ వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళకు, ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకు. ఇక మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకు 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 years, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి అడిషనల్గా 3 years అయితే ఏజ్ రిలాక్షన్ అయితే వస్తుంది. ఈ ఏజ్ రిలాక్షన్ అనేది మీరు యూజ్ చేసుకొని మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తానంటే అయితే ఇక్కడ మీకు అండర్లైన్ చేస్తాను చూడండి. ద డైరెక్టర్ డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ మనకు DGRA హిమ్స్ ప్యారిస్ సెక్టార్ 37A చండీగఢ్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో అక్కడ మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలంటే మీరు బయోడేటా అయితే తీసుకుని వెళ్ళాలి. 1 set అడిషనల్గా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, అంటే ఇక్కడ మార్క్స్ మేము సర్టిఫికేట్ ఉంటాయి కదా, మీ 10th మేము అండ్ అప్లై చేసిన పోస్ట్కి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఆ సర్టిఫికేట్స్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు అక్కడ ఎస్ అని పెట్టి ఉంటే కనుక, అదేవిధంగా ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఉంటే కనుక అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే అన్నీ కూడా 1 set జిరాక్స్ అయితే ఉండాలి. ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ ఏం లేదు బ్రదర్, ఇక్కడ మీకు కింద మీకు ఇట్లా ఏదో ఒక చిన్న స్పేస్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి. సిగ్నేచర్ కింద డేట్ వేయండి, అదే మీకు సెల్ఫ్ అటెస్ట్ అంటున్నారు. అదేవిధంగా మీకు 1 set జిరాక్స్ ఉండాలి, 1 set ఒరిజినల్ అయితే ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రీసెంట్గా దిగినటువంటి ఫోటోలు కూడా మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషను అండ్ ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు JRF మనకు సీరియల్ నెంబర్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. అప్లై చేసేటప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ సీరియల్ నెంబర్ అయితే ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ME కానీ MTech కానీ కంప్యూటర్ సైన్స్ లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ డివిజన్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు ఒకవేళ గేట్ స్కోర్ చేసి ఉంటారో అంటే గేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉంటారో వాళ్ళు MSc కానీ BE కానీ బీటెక్ కానీ ఎవరైతే ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యి గేట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉంటారో వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గేట్ ఎగ్జామ్ రాయని వాళ్ళు పైన ME కానీ MTech కానీ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఫస్ట్ డివిజన్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది అంటే కానీ ఇంటర్వ్యూ అనేది May 6th 2025 డేట్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. శాలరీ చూసుకుంటే 37,000 ప్లస్ HRA హౌస్ రెంట్ అలవెన్స్ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్ మనకు 3 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు గేట్ ఎగ్జామ్ లేనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు 4th ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ME కానీ MTech కానీ ఫస్ట్ డివిజన్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో రిమోట్ సెన్సింగ్ ఇక్కడ ఇచ్చినటువంటి అయితే విభాగంలోనే మీరు చేసి ఉంటే కానీ జియో ఇన్ఫర్మేటిక్స్ జియోమెటిక్ ఇక్కడ ఏవైతే ఇచ్చినటువంటి దీనిలో మీరు ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు May 7, 2025 మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. 37,000 ప్లస్ HRA మీకు రావడం అయితే జరుగుతుంది సాలరీ అనేది. అదేవిధంగా మీకు కింద చూసుకుంటే ME కానీ MTech కానీ మనకు డిజైన్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ ఫస్ట్ డివిజన్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు కూడా May 7, 2025 మీరు వెళ్ళొచ్చు అనమాట. ఒక్క పోస్ట్ మాత్రం ఉంది. 37,000 ప్లస్ HR కూడా మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు 6th వచ్చేసి మనకు లాస్ట్లోన మనకు ME కానీ MTech కానీ ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ లేకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కానీ ఫస్ట్ డివిజన్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. వీళ్ళకు May 7, 2025 మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. 37,000 ప్లస్ HRA మీకు నెంబర్ 2 పోస్ట్ మాత్రమే ఉంది. మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీరు ఈ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, అప్లై చేసేటప్పుడు సీరియల్ 6 అయితే మీరైతే అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అన్నమాట.
ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ టైమింగ్ చూసుకుంటే మనకు ఇంటర్వ్యూ అనేది ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. వాకిన్ ఇంటర్వ్యూ అనేది మనకు DGRE ఏదైతే చండీగఢ్లో అయితే ఉంది. మీరు రిపోర్టింగ్ చేయాల్సినటువంటి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 మీకు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీకు 10 AM మీకు యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఇంకోటి మనకు 10 నుంచి 11 లోపు మీ డాక్యుమెంట్ అనేది కూడా మనకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు ఏదైతే 11 గంటలకు ఇంటర్వ్యూ అనేది మనకు షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు స్టార్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టైమింగ్ని అయితే ఫాలో అయ్యి మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి బ్రదర్. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు DRDO నుంచి వచ్చినటువంటి జూనియర్ రీసెర్చ్ ఫెలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దని బ్రదర్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయడం లేదు. సింగిల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఏంటంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.